ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో మనము 33 సంవత్సరాల టీచర్ గా ఉద్యోగం చేసి వచ్చిన ఒక పాత పెన్షన్ ఉపాధ్యాయుని పెట్టాం. ఇన్నారెడ్డి గారు, తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారు అని చెప్పి ఆయన 33 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నాడు. ఆయన వివిధ క్యాడర్స్ లో ఆయన ఉపాధ్యాయులకు సేవలు అందిస్తూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ సంఘాల్లో నాయకత్వం వహించిన వ్యక్తి. అంటే మేము ఏ కోణంలో పెట్టామంటే, మేము సిపిఎస్ అభ్యర్థి, ఓపీఎస్ అభ్యర్థి అనేది ఇద్దరు మాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. మాకు పాత పెన్షన్ కావాలనుకుంటాం కాబట్టి ఇక్కడ పాత పెన్షన్ అభ్యర్థిని పెట్టాం, ఇక్కడ కొత్త పెన్షన్ అభ్యర్థిని పెట్టాం. ఈ ఇద్దరి ద్వారా మా పాత పెన్షన్ సాధన అనేది సులువవుతుంది. ఇద్దరు కూడా మాతో కలిసి రావాలి. ఇక్కడ ఏమంటే ప్రభుత్వోద్యోగి అనే వాడిని ఒకటిగా చూడాలి. ఆ ఒక్కటిగా చూస్తూ దీంట్లో ఉన్న లోపాలను మనం తీసేయగలగాలి. ఆ లోపం ఏంటంటే ఒకటే ఒక లోపం, ఆ సిపిఎస్. ఆ సిపిఎస్ తీసేయడానికి మనకు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు మాతో కలిసి రావాలి, ఓల్డ్ పెన్షన్ లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా మాతో కలిసి రావాలి. ఈ ఉద్దేశంతో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో కూడా తమ అభ్యర్థులు నిలబెట్టింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అభ్యర్థులను గెలిపించుకునే కార్యక్రమంలో ఉంది. దానికి సింపుల్ లాజిక్ సార్.